శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ధీరవాణి సుఖదుఖాల సంగమం. మంచి చెడుల మిశ్రమమే ఈ లోకం. దుఃఖం కలిగినప్పుడు కొందరు కృంగి కృషించిపోతారు, మరికొందరు చెడు అనేది లేనే లేదని తెలుస్తారు. సర్వం శుభప్రదమే అనుకుంటారు. అది దౌర్బల్యమే. కష్టాన్ని గురించిన భయమే అందుకు కారణం. దుర్వాసన వస్తుంటే దాని మీద పన్నీరు చల్లి అది సౌరభాన్ని విరజముతుందని అనుకోవడం ఎందుకు? ప్రపంచంలో మంచి చెడ్డలు రెండూ ఉన్నాయి. అవును, భగవంతుడు లోకంలో మంచిని చెడును కలబోసి ఉంచాడు. అతడు చేసిన పనిని మనం ఎందుకు కప్పించాలి? చెడు ఎందుకుందని ప్రశ్నించే అధికారం మనకు లేదు. గురుదేవులు శ్రీ రామకృష్ణులు జబ్బుపడ్డప్పుడు తన మనోసంశయంతో చికిత్స చేసుకోవలసిందని ఒక బ్రాహ్మణుడు సూచించాడు. దేహంలో రోగగ్రస్తమైన భాగంలో మనస్సును ఏకాగ్రంగా కేంద్రీకరిస్తే అది స్వస్థత చేకూరుతుంది. ఆ సూచనకు శ్రీ రామకృష్ణులు ఇలా అన్నారు: ఏమిటేమిటి? ఈశ్వరార్పితమైన నా మనస్సును ఈ తుచ్చ శరీరం కోసం వినియోగించనా? ఆయన మనస్సు నిరంతరం ఈశ్వరుడిపై లగ్నమై ఉండేది. ఆయన దాన్ని సంపూర్ణంగా ఈశ్వరుడికి అంకితం చేశారు. మరొక పనికి దాన్ని ఆయన వినియోగించరు. చెడుతో పోరాడుతూ నేను దేహాన్ననే భావిస్తాను. తలనొప్పి వస్తే చికిత్స కోసం ఆవేదనతో లోకమంతా తిరుగుతాను. అలాంటప్పుడు ఈ మహాపురుషులను నేను ఎలా అర్థం చేసుకోగలను? దైహిక సుఖం, సంకుచిత భావం, కష్టాలు, సుఖాలు, అపకారాలు, భోగాలు, వీటిని గురించిన ఆలోచనలు ఉన్నవారు మహాత్ముల మహత్యాన్ని అర్థం చేసుకోలేరు. భౌతిక తత్వం నుండి మనసును వేరు చేసి ఆత్మధ్యాన నిష్ఠలమైతే గాని ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోలేం. ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆయుర్దాయం, ఈ విధమైన లౌకిక విషయ వస్తువుల నిమిత్తం ఆరాటపడటమే భ్రమ. వీటి సమృద్ధికి, పరిపోషణకు, రక్షణకు మనస్సును వినియోగించడం వల్ల ఆ భ్రమ మరింత పెరుగుతుంది. ప్రపంచమంతా స్వర్గతుల్యం అనే భ్రమ నుంచి బయటపడితే సుఖాన్ని, దుఃఖాన్ని సమంగా స్వీకరించగలిగే మానసిక శక్తి మనలో అలవడుతుంది.